Good morning, students. Mathematics 1B differentiation 7th class. ఈ 7th క్లాస్లో మనం మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ కోసం నేర్చుకుందాం. యాక్చువల్గా మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో మనకి ఇక్కడ 3 టైప్స్ వస్తున్నాయి. ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్, రెండోది లాగరిథమిక్ మెథడ్, మూడోది పారామెట్రిక్ మెథడ్. ఈ 3 మెథడ్స్ నుంచి మనకి 7 మార్క్ వచ్చిన ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కోసం నేను తెలియజేశాను. ఇది లాగరిథమిక్ మెథడ్ తర్వాత చెప్పుకుందాం. ఇది పారామెట్రిక్ మెథడ్. పారామెట్రిక్ మెథడ్లో మనకి వాడు అక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆ 2 పారామెట్రిక్ ఈక్వేషన్స్ సంబంధించి డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి అడగడం జరుగుతుంది. మన ఉదాహరణకు ఈ సంబంధం తీసుకున్నట్లయితే ఇక్కడ గివెన్ ఇఫ్ x ఈక్వల్ టు 3 cos t మైనస్ 2 cos cube t, y ఈక్వల్ టు 3 sin t మైనస్ 2 sin cube t, ఫైండ్ dy బై dx. ఇక్కడ చూడండి, లెట్ x ఈక్వల్ టు 3 cos t మైనస్ 2 cos cube t. ఇక్కడ x అనేది టీల్లో ఫంక్షన్గా ఉంది. మనం టీల్లో ఫంక్షన్గా ఉంది కాబట్టి వీ క్యాన్ డిఫరెన్షియేటింగ్ x విత్ రెస్పెక్ట్ టు t. దట్ ఈస్ dx బై dt ఈజ్ ఈక్వల్ టు d బై dt ఆఫ్ 3 cos t మైనస్ 2 cos cube t. దట్ ఈజ్ ఈక్వల్ టు d బై dt ఆఫ్ 3 cos t మైనస్ d బై dt ఆఫ్ 2 cos cube t. సో ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి 3ని తీసుకొచ్చి మనం బయట పెట్టినట్లయితే 3 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ టీ. అలాగే ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2ని తీసుకొచ్చి బయట పెట్టినట్లయితే d బై dt ఆఫ్ కాస్ క్యూబ్ టీ. సో 3 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ టీ, డెరివేటివ్ ఆఫ్ కాస్ టీ ఈక్వల్ టు మైనస్ సైన్ టీ. సో మైనస్ 2 ఇంటూ కాస్ క్యూబ్ డెరివేటివ్, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ యొక్క డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1. సో కాస్ క్యూబ్ డెరివేటివ్, సో 3 ఇంటూ cos power 3 minus 1 అంటే 2t, again derivative of cos t. So that is equal to minus 3 sin t. ఇక్కడ చూడండి, 2 into 3 6 cos square t, derivative of cos t equal to minus sin t. That implies dx by dt is equal to minus 3 sin t minus into minus plus 6 cos square t into sin t. This is dx by dt. Again y equal to 3 sin t minus 2 sin cube t. This is also function of t. That implies dy by dt is equal to derivative of 3 sin t minus 2 sin cube t. That is equal to d by dt of 3 sin t minus d by dt of 2 sin cube t. సో ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి 3 మనం బయట తీసుకొచ్చినట్లయితే 3 ఇంటూ d by dt of sin t మైనస్ 2 ఇంటూ d by dt of sin cube t. దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ టీ అంటే కాస్ టీ. ఇక్కడ మళ్ళీ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ యొక్క డెరివేటివ్ తీసుకుంటాం, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో 2 ఇంటూ సైన్ క్యూబ్ టీ డెరివేటివ్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ టీ ఇంటూ డి బై డిటీ ఆఫ్ సైన్ టీ. దట్ ఇంప్లాస్ డివై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు 3 కాస్ టీ, 3 ఇంటూ 2 6 సైన్ స్క్వేర్ టీ, డెరివేటివ్ ఆఫ్ సైన్ టీ అంటే కాస్ టీ. బట్ మనకేం కావాలి, ఇక్కడ dx బై dt మనం రాబట్టగలిగాము, dy బై dtని రాబట్టగలిగాము, కానీ మనకు కావాల్సింది dy బై dx. సో బై ద మెథడ్ ఆఫ్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ dy బై dx కెన్ బి టేకెన్ యాజ్ dy బై dt బై dx బై dt. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy బై dt అంటే వాట్ ఈస్ dy బై dt, 3 cos t మైనస్ 6 sin స్క్వేర్ t. అది న్యూమరేటర్లో ఉంటుంది. డినామినేటర్లో dx బై dt, dx బై dt అంటే మైనస్ 3 sin t ప్లస్ 6 cos స్క్వేర్ t ఇంటూ sin t. సో ఈ విధంగా మనం వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 3 cos t కామన్ ఉంది, పైన కింద 3 cos sin t కామన్గా ఉంది. సో న్యూమరేటర్లో 3 cos t మనం కామన్ తీస్తే 3 cos t తీస్తే ఇక్కడ రిమైనింగ్ ఏముంది 1 మైనస్ ఇక్కడ 6 అంటే 3 బయట తీసినప్పుడు 2 ఉంటుంది, 2 ఇంటూ సైన్ స్క్వేర్ టీ అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీ. అగైన్ ఇక్కడ 3 సైన్ టీ కామన్ తీస్తే మైనస్ 1, ఇక్కడ ప్లస్ 3 ఇంటూ 2 6 అంటే 2 కాస్ స్క్వేర్ టీ. సో ఇలా వద్ద మనకు వచ్చింది. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 3 క్యాన్సిల్ అవుతుంది, కాస్ టీ ఇంటూ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీ బై సైన్ టీ ఇంటూ 2 కాస్ స్క్వేర్ టీ. ఆ ప్లస్ వాల్యూ ఈ పక్క తీసుకురండి, ఈ మైనస్ వాల్యూని ఆ పక్క మనం తీసుకొచ్చినట్టయితే 2 కాస్ స్క్వేర్ టీ మైనస్ 1. మా అందరికీ ఆల్రెడీ తెలుసు, దట్ ఇంప్లస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు కాస్ టీ బై సైన్ టీ. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీ విలువ
కాస్ 2t, అలాగే 2 cos స్క్వేర్ t మైనస్ 1 విలువ కాస్ 2t. అంటే న్యూమరేటర్లో కాస్ 2t వచ్చింది, డినామినేటర్లో కూడా కాస్ 2t వచ్చింది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి dy/dx ఈక్వల్ టు కాస్ t బై సైన్ t, దట్ ఈస్ ఈక్వల్ టు కాట్ t. సో దిస్ ఈస్ ద ఆన్సర్. లెట్ us go to another problem. If x equal to 3at by 1 plus t cube, y equal to 3at square by 1 plus t cube, x equal to 3at by 1 plus t cube, y equal to 3at square by 1 plus t cube. Find dy by dx. Find dy by dx. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం చేసిన రెండు సమ్స్ కూడా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఉన్నాయి, ఇది మాత్రం ఆల్జీబ్రిక్ ఫంక్షన్లో ఉంది. ఇక్కడ ఎక్స్ వేరియబుల్, టీ వై అనేది కూడా వేరియబుల్. టీ అనేది పారామీటర్గా తీసుకుంటాం, ఏ అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్. సో ఎప్పటిలాగే లెట్ ఎక్స్ ఈక్వల్ టు 3at by 1 plus t cube, x ఈక్వల్ టు 3at by 1 plus t cube అనుకుందాం. ఇలా అనుకున్నట్లయితే ఎక్స్ అనేది టీలో ఫంక్షన్ కాబట్టి మనం దీన్ని టీ దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయొచ్చు. అంటే దట్ ఇంప్లైస్ dx by dt is equal to d by dt of 3at by 1 plus t cube. మీకు ముందే చెప్పాను, టీ అనేది కాన్స్టెంట్, ఏ అనేది కూడా కాన్స్టెంటే. ఇక్కడ దీన్ని మనం ఏ రాయొచ్చు అంటే 3a ఇంటూ d by dt ఆఫ్ t by 1 plus t cube. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3a ఇంటూ derivative of u by v. What is the formula of u by v whole dash? U by v whole dash equal to v into u dash minus u into v dash by v square. U by v whole dash equal to v into u dash minus u into v dash by v square. సో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, 1 plus t cube by d by dt of t minus t into d by dt of 1 plus t cube by v square. What is v? 1 plus t cube whole square. చూడండి, 1 plus t cube into d by dt of t minus t into d by dt of 1 plus t cube by 1 plus t cube whole square. So this is equal to 3a into 1 plus t cube into d by dt of t అంటే 1, d by dt of t అంటే 1 minus t into derivative of 1. Derivative of 1 అంటే 1 యొక్క డెరివేటివ్, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. సో 0 ప్లస్ t క్యూబ్ డెరివేటివ్ 3t స్క్వేర్ by 1 plus t cube whole square. So this is equal to 3a into 1 plus t cube into 1 అంటే 1 plus t cube మైనస్ ఇక్కడ t 0 plus 3t స్క్వేర్ అంటే 3t స్క్వేర్ ఇంటూ t అంటే 3t క్యూబ్ by 1 plus t cube whole square. So therefore that implies dx by dt is equal to 3a into 1 plus t cube minus 3t cube అంటే 1 minus 2t cube by 1 plus t cube whole square. So ఇది dx by dt. Again let y equal to 3at square by 1 plus t cube. This is also u by v formula and this is also function t. We can differentiating y
with respect to t. Again, u by v whole dash equal to v into u dash minus u into v dash by v square. ఈ ఫార్ములా మనం అప్లై చేసినట్లయితే మనకి ఇక్కడ dy by dt is equal to d by dt of 3a t square by 1 plus t cube. So this is equal to ikkada 3a constant. So this is equal to d by dt of t square by 1 plus t cube. So this is equal to 3a into, again u by v formula, v into 1 plus t cube into derivative of t square minus 1 plus t cube into derivative of t square minus t square into d by dt of 1 plus t cube whole by 1 plus t cube whole square. చూడండి, v into u dash minus u into v dash. So this is equal to 3a into 1 plus t cube into t square derivative 2t minus t square into 1 derivative 0, again t cube derivative 3t square by 1 plus t cube whole square. అంటే this is equal to 3a into 1 into 2t plus t cube into 2t 2t power 4 minus t square into 3t square 3t power 4 by 1 plus t cube whole square. అంటే that implies dy by dt is equal to 3a into, ఇక్కడ చూడండి 2t ప్లస్ 2t పవర్ 4 మైనస్ 3t పవర్ 4 అంటే మైనస్ t పవర్ 4 బై 1 ప్లస్ t క్యూబ్ హోల్ స్క్వేర్. మనకి ఇక్కడ dx బై dtని రాబట్టగలిగాము, అలాగే dy బై dtని కూడా రాబట్టగలిగాము. కానీ మనకేం కావాలి? dy by dx. Now dy by dx equal to dy by dt by dx by dt. So that is equal to dy by dt 3a into 2t minus t power 4 by 1 plus t cube whole square by dx by dt 3a into 1 minus 2t cube by 1 plus t cube whole square. సో ఈ విధంగా మనం ఈ డిఫరెన్షియేషను, పారామెట్రిక్ డిఫరెన్షియేషను ఆ మెథడ్ ప్రకారం dy by dx is equal to dy by dt by dx by dt. ఇక్కడ చూడండి 3a క్యాన్సిల్ అవుతున్నాయి. అలాగే ఎక్కడ డినామినేటర్లో 1 ప్లస్ టీటీ క్యూబ్ హోల్ స్క్వేర్, ఎక్కడ డినామినేటర్లో 1 ప్లస్ టీటీ క్యూబ్ హోల్ స్క్వేర్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ మన పైన మిగిలింది 2t మైనస్ t పవర్ 4, ఇక్కడ డినామినేటర్లో 1 మైనస్ 2t క్యూబ్. అంటే దేర్ ఫోర్ dy by dx ఈక్వల్ టు అక్కడ t కామన్ తీస్తే 2 మైనస్ t క్యూబ్ బై 1 మైనస్ 2t క్యూబ్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఈ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్లో ఈ సమ్స్ చెప్పాను. మనం ఇంకా టెక్స్ట్ బుక్స్ చూసినట్లయితే ఇంకా చాలా సమ్స్ ఉంటాయి, ఇదే మెథడ్లో ఉంటాయి. సో విద్యార్థులంతా వీటిని గమనించి ఆ టెక్స్ట్ బుక్స్ ఉన్నటువంటి ఆ సమ్స్ని చేసే ప్రయత్నం చేయగలరని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మనకి ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో నేను ఆల్రెడీ 3 సమ్స్ చెప్పాను. ఇక్కడ ఎక్సర్సైజ్లో ఒక 4th సమ్ ఉంది. ఆ 4th సమ్ కూడా ఎలాంటిదో చూద్దాం. If
root 1 minus x square plus root 1 minus y square is equal to a into x minus y. Root 1 minus x square plus root 1 minus y square is equal to a into x minus y. Then prove that dy by dx equal to root 1 minus y square by 1 minus x square. Then prove that dy by dx equal to root 1 minus y square by 1 minus x square. ఇది యాక్చువల్గా సబ్స్టిట్యూషన్ మాదిరికి చెందుతుంది. ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఏంటంటే రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ 1 మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై. దెన్ ప్రూవ్ దట్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు రూట్ 1 minus y square by 1 minus x square. So this is very very important sum in the examination of you. దీన్ని మనం డైరెక్ట్గా సాధించడం అనేది కాస్త క్లిష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్ బదులు ఒక కొత్త ఫంక్షన్ని, వై అనే వేరియబుల్ బదులు ఒక కొత్త సూటబుల్ ఫంక్షన్ని మనం ప్రతిక్షేపించుకోవడం జరుగుతుంది. ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ లెట్ root 1 minus x square plus root 1 minus y square is equal to a into x minus y. మనం అట్లా తీసుకుందాం. ఇక్కడ a అనేది కాన్స్టెంట్ అవుతుందండి, x y అనేటివి వేరియబుల్స్. పుట్ x ఈక్వల్ టు sin a, పుట్ x ఈక్వల్ టు sin a. అలాగే y equal to sin b. So that implies root 1 minus x square equal to root 1 minus sin square a. ఎందుకు x equal to sin a కాబట్టి. So this is equal to root 1 minus a sin square a అంటే cos square a. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే cos a. చూసారా, ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏ అని చెప్పి తీసుకుంటే మనకి రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ ఏ వచ్చింది. అండ్ రూట్ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు రూట్ 1 మైనస్ వాట్ ఈజ్ వై సైన్ బి కాబట్టి సైన్ స్క్వేర్ బి. అగైన్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బి. సో రూట్లో కాస్ స్క్వేర్ ఉంటుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే కాస్ బి. అంటే వై ఈక్వల్ టు సైన్ బి అనుకోవడం వలన రూట్ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు కాస్ బి అని చెప్పి మనకు వచ్చింది. సో దీన్ని 1 అని చెప్పి అనుకుంటే ఫ్రమ్ 1 we get రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎంతండి కాస్ ఏ ప్లస్ రూట్ 1 మైనస్ వై స్క్వేర్ ఎంతండి కాస్ బి ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ సైన్ ఏ మైనస్ వై సైన్ బి. సో దట్ ఇంప్లాయిస్ కాస్ ఏ ప్లస్ కాస్ బి. మనకి ట్రిగ్నోమెట్రిక్ ప్రకారం కాస్ సి ప్లస్ కాస్ డి 2 ఇంటూ కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. కాబట్టి ఏమవుతుంది 2 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ a minus b by 2 is equal to a into sin a minus sin b. Sin c minus sin d is equal to 2 into cos c plus d by 2 sin c minus d by 2. ఇక్కడ నేను రాయొచ్చు 2 into cos a plus b by 2 into sin a minus b by 2. చూసారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఇక్కడ 2 క్యాన్సిల్, కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ బై బి బై 2 క్యాన్సిల్ ఇరువైపులా. మనకి ఇక్కడ మిగిలింది ఏంటి
cos a minus b by 2 is equal to a into sin a minus b by 2. చూసారా, లెఫ్ట్ హ్యాండ్ సైడు కాస్ ఏ మైనస్ బి బై 2 మిగిలింది, రైట్ హ్యాండ్ సైడు సైన్ ఏ మైనస్ బి బై 2 మిగిలింది. సో దట్ ఎంప్లాయిస్ మనకి ఈ సైన్ ఏ మైనస్ బి బై 2 తీసుకొచ్చినట్లయితే కాస్ ఏ మైనస్ బి బై 2 బై సైన్ ఏ మైనస్ బి బై 2 మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కాస్ ఏ మైనస్ బి బై 2, ఆ రైట్ హ్యాండ్ సైడ్ ఆ ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 తీసుకొస్తే డివైడ్ బై అవుతుంది. సో ఆ రైట్ హ్యాండ్ సైడ్ మిగిలింది ఏంటంటే ఏ, రైట్ హ్యాండ్ సైడ్ మిగిలింది ఏ మనకి వస్తుంది. ఇక్కడ దట్ ఎంప్లాయిస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా, అంటే దట్ ఎంప్లాయిస్ కాట్ ఏ మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ ఎంప్లాయిస్ ఏ మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఈ కాట్ నా పక్క తీసుకున్నట్లయితే కాట్ ఇన్వర్స్ ఏ. దట్ ఇంప్లైస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఏ. చూసారా, మనకి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ స్మాల్ ఏ అని చెప్పొచ్చింది. బట్ యాక్చువల్గా ఎక్స్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ సైన్ ఏ. బట్ సిన్స్ x equal to sin a, that implies a is equal to sin inverse x. ఆ సైన్ అయితే తీసుకొచ్చినట్లయితే సైన్ ఇన్వర్స్ అని చెప్పి తీసుకుంటాం, a ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x అండ్ y ఈక్వల్ టు సైన్ b, దట్ ఇంప్లాయిస్ b ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ y. చూసారా, అదేవిధంగా b ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ y. మనం ఏ బదులు సైన్ ఇన్వర్స్ ఎక్స్, బి బదులు సైన్ ఇన్వర్స్ వై తీసుకున్నట్లయితే దట్ ఇంప్లాయిస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు 2 కాట్ ఇన్వర్స్ ఏ. ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ అప్లై చేసినట్లయితే డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్, ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే సైన్ ఇన్వర్స్ యొక్క డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ ఎక్స్ ఒక డెరివేటివ్ డిఎక్స్ బై డిఎక్స్ అంటే 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని తీసుకున్నట్లయితే ఎక్స్ ఒక డెరివేటివ్ 1 వస్తుంది, మైనస్ సైన్ ఇన్వర్స్ వై డెరివేటివ్ 1/√1 మైనస్ వై స్క్వేర్. అగైన్ మనం వైని దేని దృష్ట్యా డిఫరెన్స్ చేస్తున్నాం, ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి వై యొక్క డెరివేటివ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు గమనిస్తే 2 కాట్ ఇన్వర్స్ ఏ. ఈ ఏ అనేది కాన్స్టెంటు కాబట్టి 2 అనేది కాన్స్టెంటు, 2 కాట్ ఇన్వర్స్ ఏ ఏమవుతుందంటే కాన్స్టెంటు. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. సిన్స్ 2 cot inverse A is constant. 2 cot inverse A is constant. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది మనకి దట్ ఇంప్లాయిస్ మైనస్ 1/√1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు, ఈ వాల్యూ అటు తీసుకుపోతే మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అంటే దట్ ఇంప్లాయిస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు, ఈ √1 మైనస్ వై స్క్వేర్ తీసుకుపోయినట్లయితే √1 మైనస్ వై స్క్వేర్ పైకి వెళ్తుంది బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే దేర్ ఫోర్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు √a బై √b ఈక్వల్ టు √a బై b. కాబట్టి √1 మైనస్ వై స్క్వేర్ by 1 minus x square. So this is the
ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్ ఎగ్జామినేషన్ ఆఫ్ వ్యూలో, కాబట్టి విద్యార్థులందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లాగర్థమిక్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ మెథడ్ లాగర్థమిక్ డిఫరెన్షియేషన్. మనకి ఈ సబ్స్టిట్యూషన్ మెథడు, పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ తర్వాత వచ్చే మూడో మెథడే లాగర్థమిక్ డిఫరెన్షియేషన్. మనకు కొన్ని సందర్భాల్లో అవి పవర్స్లో ఇచ్చినప్పుడు, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు, ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి డిఫరెన్షియేషన్ చేయడం అనేది కాస్త క్లిష్టంగా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే లాగర్థమిక్ బోత్ సైడు లాగర్థంని అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు f ఆఫ్ x పవర్ g ఆఫ్ x, y ఈక్వల్ టు f ఆఫ్ x పవర్ g ఆఫ్ x, దెన్ ఫైండ్ dy బై dx అంటాడు. ఇలా ఇచ్చి ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఎఫ్ అనేది ఎక్స్ఎల్లో ఫంక్షను, జీ అనేది ఎక్స్లో ఫంక్షన్ అయినప్పుడు కూడా టోటల్ y అనేది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్గా తీసుకుంటాం. ఇటువంటి సందర్భంలో ఇలా ఇచ్చి dy బై dxని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ dy బై dxని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం బోత్ సైడు లాగర్థమ్స్ అప్లై చేసుకున్నట్లయితే మనకి ఇది ఈజీగా రావడం జరుగుతుంది. ఎలాగో చూద్దాం. సో బై అప్లయింగ్ ఆన్ log on both sides we have log y equal to log f of x power g of x. బోత్ సైడ్ లాగర్థం అప్లై చేయడం వల్ల మనకి ఈ విధంగా వస్తుంది. అంటే దట్ ఇంప్లాయిస్ log y ఈక్వల్ టు, సో log x పవర్ ఆఫ్ m, log x పవర్ ఆఫ్ m ఈక్వల్ టు m ఇంటూ log x. కాబట్టి ఇక్కడ log f of x power g of x, so it can be taken as g of x into log f of x log f of x. సో మరి ఈ విధంగా ఉన్నప్పుడు మనం బోత్ సైడ్ ఎగ్జిస్టెడ్ డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. డిఫరెన్షియేషన్ బై డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x బై డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, we get derivative of log y is 1 by y. Derivative of log y is 1 by y. Again derivative of y with respect to x is dy by dx. చూడండి, log y డెరివేటివ్ 1 by y, మనం వైని x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి y యొక్క డెరివేటివ్ dy by dx. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి uv whole dashed, uv whole dashed equal to u dashed into v plus u into v dashed. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా తీసుకోవచ్చు, దీన్ని g dash x into log f of x plus g of x into log f of x whole dashed ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మనకేమవుతుంది ఇక్కడ అంటే దట్ ఇంప్లాయిస్ దట్ ఈజ్ ఈక్వల్ టు g dashed x ఇంటూ log f of x ప్లస్ g of x ఇంటూ log f of x డాష్. మనకి log f of x డెరివేటివ్ ఎంత, 1 log x యొక్క డెరివేటివ్ 1 by x. సో log f of x డెరివేటివ్ 1 by f of x. అగైన్ హియర్ f ఈజ్ ఫంక్షన్ ఆఫ్ x. చూడండి, మనం log x యొక్క డెరివేటివ్ 1 by x తీసుకున్నాము, log f of x యొక్క డెరివేటివ్ 1 by f of x. అగైన్ హియర్ ద ఫంక్షన్ f ఈజ్ ఫంక్షన్ ఇన్ x. సో దాని యొక్క డెరివేటివ్ ఏమవుతుందండి మళ్ళీ f dashed x. అంటే దట్ ఇంప్లాయిస్ d1 by y ఇంటూ dy by dx ఈక్వల్ టు g dashed x ఇంటూ log f of x plus g of x into f dashed x by f of x. ఇక్కడ మనకేం కావాలి, dy by dx కావాలి. Therefore dy by dx equal to that implies dy by dx equal to ఈ y నా పక్కన మనం తీసుకున్నట్లయితే y ఇంటూ g dashed x ఇంటూ log f of x plus g of x ఇంటూ f dashed x by f of x.
Therefore, dy by dx equal to, what is y? F of x power g of x. So f of x power g of x into g dashed x into log f of x plus g of x into f dashed x by f of x. So this is very, very important formula in logarithmic differentiation. So if y is equal to f of x power g of x, then derivative of f of x power g of x equal to f of x power g of x into g dashed x into log f of x plus g of x into f dashed x by f of x. మనం ఈ సమ్ని ఈ ఫార్ములాను ఉపయోగించుకొని ఈ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అనేది మనం చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి సమ్స్ మనం చూద్దాం. ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x minus y, then show that dy by dx equal to log x by 1 plus log x whole square. If x power y is equal to e power x minus y, then show that dy by dx equal to log x by 1 plus log x whole square. ఇలా మనం సమ్ ఇచ్చాం. సో దీన్ని మనం సాధించాలి. లెట్ x power y is equal to e power x minus y. By applying logarithm on both sides, we get log x power y is equal to log e power x minus y. మనం both side logarithm అప్లై చేయడం జరిగింది. So that implies we know that log x power m is equal to m into log x. కాబట్టి ఇది ఏమవుతుంది? y into log x equal to x minus y into log e. So that implies y into log x equal to x minus y into log e. Log e is equal to 1. So since log e is equal to 1, కాబట్టి x minus y మిగులుతుంది. అంటే మనకి ఏమొస్తుంది అంటే that implies y into log x, ఆ మైనస్ వై నీ పక్క మనం తీసుకొచ్చినట్లయితే ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నౌ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, we get ఇక్కడ చూడండి, ఇది యువి ఫార్ములా. వాట్ ఈజ్ యూ ఇంటూ వి హోల్ డాష్? యూ డాష్ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ వి డాష్. సో ఇక్కడ y derivative dy by dx into log x plus y into derivative of log x అంటే 1 by x. చూసారా, మనం x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి ఇది u, ఇది v. డెరివేటివ్ ఆఫ్ y with respect to x is dy by dx into log x plus y into derivative of log x is 1 by x plus, but again derivative of y with respect to x is dy by dx is equal to derivative of x with respect to x and the dx by dx అంటే 1. and that implies ఇక్కడ ఫస్ట్ టర్ము సెకండ్ టర్మ్లో థర్డ్ టర్మ్లో కామన్గా ఏముంది? dy by dx ఉంది. సో dy by dx కామన్ తీసినట్లయితే ఇక్కడ మనకి log x ప్లస్ అక్కడ 1 ఉంటుంది. అలాగే ఇక్కడ y ఇంటూ 1 by x అంటే y by x, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.
సో ఈ విధంగా మనం రావడం జరిగిందన్నమాట. That implies dy by dx into log x plus 1, dy by dx into log x plus 1 is equal to 1 minus y by x. 1 minus y by x. అంటే that implies dy by dx is equal to dy by dx into 1 plus log x equal to ఇక్కడ x LCM అవుతుంది, ఇక్కడ x minus y. అంటే that implies dy by dx equal to x minus y by x into 1 plus log x. That implies dy by dx equal to, what is x minus y? X minus y is equal to y into log x. So y into log x by అలాగే x is equal to ఏమవుతుంది, ఈ మైనస్ y ఇటు వస్తే ప్లస్ y అవుతుంది, y ప్లస్ y log x. సో y ప్లస్ y log x ఇంటూ 1 ప్లస్ log x. ఎందుకంటే ఇక్కడ చూడండి x minus y is equal to y log x. x equal to y log x plus y. సో ఇక్కడ that implies dy by dx equal to y into log x by ఇక్కడ y కామన్ తీస్తే 1 plus log x into 1 plus log x. y cancel and therefore dy by dx equal to log x by 1 plus log x whole square. చూడండి మళ్ళీ రిపీట్ చేస్తాను దీన్ని. x for of y is equal to t for of x minus y. మనం లాగర్థంని బోత్ సైడ్ అప్లై చేయడం ద్వారా y ఇంటూ log x ఈక్వల్ టు x minus y అని చెప్పి వచ్చింది. మన ఇక్కడ ఆ x నా పక్క నుంచి y ని తీసుకొస్తే y log x plus y అని చెప్పొచ్చి ఈక్వల్ టు x వచ్చింది. మన ఎగ్జిస్టెడ్ డిఫరెన్షియేషన్ చేసినట్లయితే y డెరివేటివ్ dy by dx ఇంటూ log x ప్లస్ y ఇంటూ log x డెరివేటివ్ 1 by x ప్లస్ అగైన్ y యొక్క డెరివేటివ్ dy by dx ఈక్వల్ టు 1. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళినట్లయితే dy by dx ఈక్వల్ టు x minus y by x ఇంటూ 1 ప్లస్ log x అని చెప్పి వచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే x minus y, వాట్ ఈజ్ x minus y? y log x. సో x minus y ప్లస్లో y log x మనం ప్రతిక్షేపించుకున్నాము. కింద x ఉంది, x వాట్ ఈజ్ x? y log x plus y. x ఈజ్ y log x plus y. కాబట్టి x బదులు మనం y log x plus y అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ y plus y log x అని తీసుకున్నాక y log x by ఇక్కడ y కామన్ ఉంది, కామన్ తీసాము, y ఇంటూ 1 plus log x ఇంటూ 1 plus log x అంటే ఇక్కడ y క్యాన్సిల్ అయిపోయి dy by dx ఈక్వల్ టు log x by 1 plus log x హోల్ స్క్వేర్ అని రావడం మనకి జరిగింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.